ఆంధ్రప్రదేశ్లో రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పారు. ఈ వర్షాలు తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ 3 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారితో మా కరెస్పాండెంట్ సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు 11 గంటల తర్వాత బయటకు వచ్చే పరిస్థితులు కూడా కనబడట్లేదు. అయితే ఈ సందర్భంలో మన వాతావరణ శాఖ అక్కడక్కడ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. అవి ఎక్కడ వర్షాలు కురుస్తాయి? మనతో పాటు వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. మనతో అయితే సార్ నమస్తే అండి. సరే, మనకి ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి ఉన్నాయన్నారు సార్, ఎక్కడెక్కడ జిల్లాలో పడుతుంది? గత కొన్ని రోజులుగా ముందుగా చెప్పినట్లుగానే గరిష్ట ఉష్ణోగ్రతల్లో స్థాయి తగ్గి కొంచెం తగ్గుదల కనిపించింది. తరువాత ఈరోజు రాష్ట్రంలో అనగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి అనగా 22 నుంచి 23, 24వ తేదీల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఉరుములు మెరుపులు ఉండే అవకాశం ఉంది. 22, 23వ తేదీలో ఈ జిల్లాల్లో 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు గస్టీ విండ్స్ ఉండే అవకాశం ఉంది. 24వ తేదీన గస్టీ విండ్స్ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు ఈ 3 రోజులు అంటే 22, 23, 24 1-2 చోట్ల ఉన్నాయి. ఈ హాట్ వెదర్ సీజన్ లేదా సమ్మర్లో కొంతకాలం మాత్రమే ఈ వర్షం అంటే 1 గంట అరగంట అటు ఇటు ఉండే అవకాశం ఉంది. సార్, ముఖ్యంగా కొన్ని జిల్లాలలో ఇప్పటికీ వడగాల్పులు ఇస్తూ ఉన్నాయి అన్నారు సార్. ఈ వర్ష ప్రభావంలో ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయి? సంవహన వర్షపాతం లేదా కన్వెక్టివ్ రెయిన్స్ అంటారు. ఒక కన్వర్జెన్స్ అనేది జరిగి వాతావరణంలో ఈ అధిక ఉష్ణోగ్రతలతో పాటు తేమ కూడా కూడినట్టయితే ఆ లోయర్ ట్రోపోస్ఫియర్లో ఈ తేమ కూడా ఉండి ఈ థండర్ స్టార్మ్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. దానివలన ఫార్మ్ అయ్యే థండర్ స్టార్మ్స్తో వచ్చే రెయిన్స్ సాధారణంగా ఎక్కువ కాలం ఉండవు. గంటలు లేదా గంటల లోపల ఉండే అవకాశం ఉన్నందువల్ల ఉపశమనం అంటే కొన్ని గంటలు చల్లగా ఉండే అవకాశం ఉంటుంది. మిగతా టైము గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయి, కాకపోతే మరీ ఎక్కువగా ఉండవు. వడగాల్పులు ఎలాగ ఉండబోతున్నాయి సార్? వడగాల్పులు కూడా ప్రస్తుతానికి నిజానికైతే రాష్ట్రం మొత్తంలో IMD క్లాసిఫికేషన్ ప్రకారం వడగాల్పులు లేవు. నిజానికైతే గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా సాధారణ స్థాయి నుంచి అధికంగా ఉన్నట్లు మేము అంచనా వేశాం. అదేవిధంగా కొన్ని రోజుల క్రితం వరకు ఉంది. తరువాత గడిచిన 3 రోజుల నుంచి ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చి కొంచెం తగ్గుతాయని చెప్పాము. ఆ విధంగానే ఉన్నాయి. రేపటి నుంచి ఈ చిరుజల్లులు అక్కడక్కడ లేదా 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశాలు ఉన్నప్పటికీ ఎక్కడ ఉష్ణోగ్రతలో మార్పులు ఏమి జరగవు, దానివల్ల పెద్ద ఉపశమనం ఏమి జరగదని అంటూ ఉన్నారు. ఉష్ణోగ్రతలో వడగాల్పులు అయితే కొంచెం తగ్గే అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటూ ఉన్నారు. కెమెరామెన్ జీవంతో సతీష్ నాయుడు, ప్రైమ్9 విశాఖపట్నం.